ఆర్మీ అధికారి ఉమర్ ఫయీజ్ ను యాద్ చేసుకున్నారు పబ్లిక్. వేల మంది వచ్చి ఢిల్లీ ఇండియా గేట్ కాడ క్యాండిళ్లతో నివాళులర్పించినారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినారు. కాశ్మీర్లో ఉగ్రవాదులకు సాయం చేసేటోళ్లు ఇగనన్న బుద్ధి మార్చుకోవాలని అన్నారు. మూడు రోజుల కిందట షోపియాన్ జిల్లాల ఉగ్రవాదులు చంపేసిన ఆర్మీ ఆఫీసర్ ఉమర్ ఫయాజ్ కు ఢిల్లీలో వేల మంది నివాళులర్పించారు. ఢిల్లీ ఇండియా గేట్ కాడ క్యాండిళ్లతో ర్యాలీ చేశారు. ఉమర్ ఫయాజ్ ఫోటోలు పట్టుకుని అమర్ రహే అని నినాదాలు చేశారు. ఒక్క ఢిల్లీ నుంచి కాకుండా వేరే కాడికెళ్లి వేలాది మంది ఎక్కడికి వచ్చి ఫయాజ్ ను యాది చేసుకున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్లు, రిటైర్ అయినోళ్లు చాలా మంది ఈ క్యాండిల్ ర్యాలీకి వచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదులకు పైసలిస్తున్నోళ్లు ఇగనన్న బుద్ధి తెచ్చుకొని రాష్ట్రం డెవలప్మెంట్ కోసం పనిచేయాలన్నారు. मैं सिर्फ यही चीज कहना चाहूंगा, मैं खुद एक शहीद का भाई हूं। सरकार को कदम उठाना चाहिए जिससे कि ये कहीं ना कहीं इस चीज का अंत होना चाहिए। हम बात करते हैं, आज ये केस हुआ है, कल कोई और नया आ जाएगा, हफ्ते के बाद कुछ और नया हो जाएगा। ये खत्म करने के लिए कुछ न कुछ एक ठोस कदम, एक स्ट्रॉन्ग स्टेप गवर्नमेंट को लेना पड़ेगा जिससे कि ये नुकसान ना हो। उमर फयाज की जो डेथ है वो एक क्लासिकल शहादत नहीं है जो सिपाही को ऑपरेशन में मिलती है, जो कि उसके लिए गौरव की बात होती है। इनको धोखे से मारा गया है, अपने आदमियों ने मारा है। हम मैसेज आज ये देना चाहते हैं हर कश्मीरी को कि आप कब तक ये दुख झेलते रहोगे अपने लोगों से। आप लोगों को आज के दिन खड़ा होना चाहिए. ఉమర్ ఫయాజ్ ఇంట్లోలను విక్టర్ ఫోర్స్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ బిఎస్ రాజు కలిశారు. వాళ్లతోని మాట్లాడి మంచి చెడ్డ అరుచుకున్నారు. ఫయాజ్ త్యాగం అట్టికని పోదని కశ్మీర్లున్న మిలిటెంట్లకు బుద్ధి చెప్తామన్నారు. షోపియాన్లా ఓ బడికి ఉమర్ ఫయాజ్ పేరు పెడతామని చెప్పారు. लेफ्टिनेंट उमर फयाज जो है एक होनहार लड़का था जो हट के काम किया फौजी में भर्ती होके, जबकि इसका सिर्फ 4 महीने का नौकरी था. फिर भी फ्रॉम माय साइड इज अ हीरो because he has already his battle started 5 years back and he has fought that battle successfully and his death will not go in waste. जो भी मिलिटेंटों ने ये जो कार्रवाई किया है उसके ऊपर कार्रवाई किया जाएगा. ఉమర్ ఫయాజ్ ఇంటోళ్ల కండ్లల్లా నీళ్లు ఆరిపోతలేవు. బాధలకెళ్లి బయటికి వస్తలేరు. నిమిషం నిమిషం ఆయన్ని యాది చేసుకుని ఏడుస్తూనే ఉన్నారు.